నల్గొండ జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్. నల్గొండలో ఒక అధికారి చేసిన నిర్వాకం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే రాపోలు వెంకన్న సర్జికల్ డ్రగ్స్ కాంట్రాక్టర్. గత కొన్ని నెలలుగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి సర్జికల్ సప్లై అలాగే కొన్ని నాన్ టెండర్ డ్రగ్స్ కూడా బిల్స్ సప్లై చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అవసరమైన అన్ని సర్జికల్స్ అలాగే డ్రగ్స్ ఎలాంటి టెండర్ లేకుండా అవసరం ఉన్న డ్రగ్స్ అనుమతి మేరకు ప్రభుత్వ నిబంధనల మేరకు సప్లై చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ గుత్తాదారుడు. దగ్గర అయిన గత నెల క్రితం 1 లక్ష రూపాయలు లంచం తీసుకున్నాడు. అలాగే ఇంకా ఈ నాన్ టెండర్ ప్రక్రియకి 4 నెలలు ఉండగానే టెండర్ వేస్తాను, లేదు అంటే నాకు కొంత డబ్బు సమకూర్చాలని గుత్తాదారుడు రాపోలు వెంకన్నని అడిగినట్లు ఆ బాధ భరించలేక ఏసీపీ అధికారి నల్గొండ డీఎస్పీ శ్రీనివాసుల్ని సంప్రదించాడు. ఈ రోజు ఉదయం సూపరింటెండెంట్ లచ్చు నాయక్ లంచం 3 లక్షలు తీసుకోవడంతో తన ఇంట్లో ఏసీపీ సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అలాగే అతని మీద పూర్వం ఏమైనా కేసులు నమోదయ్యాయా అని తెలుసుకొని రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి తెలపాలని కోరారు. ఈ ఆపరేషన్ ఇన్స్పెక్టర్లుగా రంగారావు, వెంకట్రావు, రామారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాపోలు వెంకన్న గత 2 సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నేను బయట మందులు సప్లై చేస్తున్నాను. సర్జికల్ డ్రగ్స్ నన్ను L1 కాంట్రాక్టర్ జేసీ గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే నాకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను మందులు సప్లై చేస్తున్నాను. గత సంవత్సరం 3వ నెలలో సర్జికల్ 10%, డ్రగ్స్ 6% డిస్కౌంట్ చేసి బిల్స్ సబ్మిట్ చేయమని ఒక సర్క్యులర్ సూపరింటెండెంట్ గారు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను ఇచ్చుకుంటూ వచ్చాను. గత సంవత్సరం నవంబర్లో ఏజీ ఆడిట్ ఇక్కడ జరగడం జరిగింది. ఏజీ ఆడిట్ను బేస్ చేసుకొని నన్ను డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నేను నాన్ టెండర్ పెట్టాలి నన్ను ఒత్తిడి చేయడం జరిగింది. నాకు ఆల్రెడీ మీరు మార్చి నెలలో నాకు 10% సర్జికల్, 6% డ్రగ్స్కు మీరు డిస్కౌంట్ చేసి బిల్స్ సబ్మిట్ చేయమన్నారు. మీరు చెప్పిన విధంగానే నేను అనుగుణంగానే నేను చేస్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టకండి సార్ అని నేను ప్రాధాయపడ్డాను. గత 45 రోజుల క్రితము 1 లక్ష రూపాయలు తీసుకోవటం జరిగింది. రీసెంట్లీ 10-12 రోజుల క్రితము 1 లక్ష రూపాయలు తీసుకోవటం జరిగింది. తీసుకొని మరి తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ పిలిపించి నాకు అర్థం కాదు, ఇంకా 3 lakhs ఇస్తేనే నేను నాన్ టెండర్ నేను పెట్టను, లేకపోతే పెట్టవలసి వస్తుంది, నీ ఇష్టం అని నన్ను బెదిరించడం జరిగింది. దానికి అనుగుణంగా నాకు న్యాయం చేయమని నేను ఏసీబీ వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఉదయం సుమారు 8:30 నేను 3 లక్షల రూపాయలు డాక్టర్ లచ్చు గారికి ఇవ్వడం జరిగింది. ఉదయం 8:30 ప్రాంతాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు లచ్చు గారు 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ దగ్గర నుంచి, పేరు రాపోలు వెంకన్న గారు, ఆయన దగ్గర నుంచి ఆయన డ్రగ్స్ కొన్ని టెండర్ ప్రకారం సప్లై చేయడం జరుగుతుంది, కొన్ని ఏమో నాన్ టెండర్లో సప్లై చేస్తున్నారు. నాన్ టెండర్ డ్రగ్స్ సప్లై చేసుకోవడంలో దానికి నాన్ టెండర్ కాల్ కూడా చేస్తానని చెప్పి ఆయన్ని అడిగితే వద్దు సార్ అని చెప్పి దాని మీద లంచం డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు 3 లక్షలు ఆయన నివాసం ప్రకాశం బజార్ నెల ఉంటారో డబ్బులు 3 లక్షలు తీసుకున్నాడని ఈరోజు ఉదయం ప్రాంతంలో అవన్నీ మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇప్పుడు మేము తదుపరి ఆయన రికార్డ్స్ పరిశీలించి ఇంకా ఆయన గృహాలు ఉంటే మనం ఇంకా అది కూడా చర్చ చేసి పూర్తి స్థాయిగా మేము పరిశీలించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అన్నీ మేము రిమాండ్కి పంపడం జరుగుతాం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే నల్గొండ జిల్లా పాత జిల్లా నల్గొండ, సూర్యాపేట అండ్ యాదాద్రి డిస్ట్రిక్ట్స్లో ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం జీతం తీసుకున్న ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే దయచేసి ఏసీబీ డిఎస్పీ నల్గొండ గారిని సంప్రదించమని మనం చేస్తున్నాం. అలాగే నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందండి 1064 మీరు చెప్తే మీ సమాచారం మా అందుతుంది, మేము దాని మీద పక్షంగా తీసుకుంటాం. మాకు కూడా మా నెంబర్ కూడా చెప్తాం 9154388918 నా నెంబరు, 920921 3 నెంబర్లోనే మా ఇన్స్పెక్టర్ బి రంగారావు, బి వెంకట్రావు, బి రామారావు ఇన్స్పెక్టర్లు ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో మా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.